బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పు ఎట్లయితుంది? బీఎస్పీ పార్టీ ప్రస్తావన మొదలైన నుంచి కాంశీరామ్ గారు ఆ పార్టీ పెట్టిన మొదటి ప్రారంభం నుండి ఆ పార్టీని రాజకీయాలలో ముందుకు తీసుకుపోవాలనుకుంటే, పార్టీ అధికారం వైపు వెళ్ళాలనుకుంటే వివిధ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం వల్లనే పార్టీ ఈరోజు మనుగడ సాగించింది. కాంశీరామ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకొనే ఆయన ఉత్తరప్రదేశ్లో 4 సార్లు పార్టీని అధికారంలో కూర్చోబెట్టిండు. అంటే పొత్తు పెట్టుకోవడం వల్లనే అంతా ఏదో అయిపోయింది అని మనమే ఒక మాట అనేసుకుంటే సరిపోతుందా? అసలు మనం ఏనాడు బీఎస్పీ జెండా పట్టిన వాళ్ళం, ఏనాడు బీఎస్పీకి ఓటైన వాళ్ళం, ఏనాడు మన సమాజం గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించని వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదు, అట్లా పెట్టుకోవడం తప్పు, గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను తిట్టింది కదా, ఇప్పుడు ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అంటే బరాబరు పెట్టుకుంటామబ్బా, దాంట్లో తప్పే ఉంది. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో బీఎస్పీ పార్టీ పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. మరి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు పొత్తు పెట్టుకోకుండా ఇండివిజువల్గానే పార్టీ ఎలక్షన్లకు పోయింది కదా. మరి ఎందుకు బీఎస్పీ జెండా మోయలే? ఇప్పుడు నోరు చేసే ప్రతి ఒక్కరు ఎందుకు బీఎస్పీ కోటేలే ఆ రోజు? ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనుసరించలేదు ఆ రోజు? అంటే బీఎస్పీ పార్టీ అట్లనే ఉండాలా, దానికి ఓట్ బ్యాంక్ రావద్దు, అధికారం రావద్దు, అట్లే ఉంటేనేమో బీఎస్పీ పార్టీ మంచిది. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారం వైపు వెళ్తేనేమో బీఎస్పీ పార్టీ ఏదో చేస్తూ ఉంది మొత్తం సమాజానికి. ఇలాంటి స్టేట్మెంట్లు అవసరం, ఇలాంటి స్టేట్మెంట్ మీరు ఇస్తారు, ఇలాంటి స్టేట్మెంట్లో మీకు అవసరం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఎస్పీని అధికారంలో కూర్చోబెట్టడం ఆయనకు అవసరం. పార్లమెంట్లో చట్టాలు తయారవుతాయి. ఒక పార్లమెంటరీ అంటే ఒక విధాన సభ, ఆ విధాన సభలో ఈ దేశానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అక్కడ చట్టాలు తయారవుతాయి. కాబట్టి మన వాయిస్ ఒకటి పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి ఆయన బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడానికి అదొక కారణం. ఇవేమీ తెలియకుండా ఏదో అయిపోయింది అట్లా ఎట్లా పెట్టుకుంటాడు అంటే, మీరు అనుకున్నట్లు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడు, మీరు అనుకున్నట్లు బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడు. కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగానే అందరికీ కొమ్ములు వచ్చేసినాయి. ఇంకా నీ అంతరాత్మ మీద, నీ మనసాక్షి మీద చేసుకొని చెప్పు, నువ్వు బీఎస్పీకి ఓటేసినావా? గత ఎన్నికలలో బీఎస్పీకి ఓటేసినావా నువ్వు? ఇంతకు పోనీ బీఎస్పీ కోసం ఒక నలుగురు కన్నా చెప్పినావా? పలానా పార్టీ పలానా బడుగు బలైన వర్గాల కోసం వచ్చింది ఆ పార్టీ అని చెప్పిరా? ఒక్కడు ఎప్పుడు పొద్దున్న లేస్తే ఆ కాలేజీలో ఈడ వసూలు చేసే బ్యాచ్ కూడా ఈరోజు ప్రవీణ్ కుమార్ని విమర్శిస్తూ ఉంది. అసలు మీ జననం ఎట్లాంటిదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రవీణ్ కుమార్ని విమర్శించే ముందు మీరు రాజకీయాల్లో ఉండి మీరు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 1994లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్నది. మేము పొత్తు పెట్టుకుంటామంటే ఇక్కడ ఉన్న మోతవార్లందరూ పొత్తు పెట్టుకుంటే తప్పు, పొత్తు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆ పొత్తును క్యాన్సిల్ చేసినాయి కదా. మరి క్యాన్సిల్ చేయడం వల్ల ఏం జరిగింది? బీఎస్పీకి 1994లో ఏం జరిగింది? ఆ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఈరోజు బీఎస్పీకి కొన్ని సీట్లన్నా ఉండేది. ఈరోజు మనం అధికారంలో ఎప్పుడో కూర్చున్నట్టోళ్ళం. ఆ టీడీపీని వాడుకొని అవసరం అనుకుంటే కాంగ్రెస్ను వాడుకొని ఈరోజు టీఆర్ఎస్ మన కింద బతికే పార్టీ అది. కానీ ఆ రోజు బొజ్జ తారకం లాంటి వాళ్ళు కొంతమంది మహామేధావులు పొత్తు పెట్టుకోకూడదు, అది తప్పు, మేము ఏదో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఏడా తీసుకొచ్చినా అధికారంలోకి తీసుకొచ్చినా పార్టీని అధికారంలో తీసుకొచ్చే తర్వాత కానీ ఆ పార్టీ కోసం కూడా పనిచేసిండా? ఆ పార్టీకి జెండాలు మోసిరా? ఈ పార్టీలో పనిచేసి ఈ పార్టీల సిద్ధాంతాలు నేర్చుకొని కాంశీరామ్ సిద్ధాంతాన్ని, కాంశీరామ్ ఐడియాలిజం నేర్చుకున్న ఈరోజు విశారదన్ గారు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి నువ్వు 2013లో కల్వకుర్తిలో ఏం మాట్లాడినావు తెలియదా విశారదన్ గారు? 1994లో టీడీపీ బీఎస్పీ పొత్తును వ్యతిరేకించిన బొజ్జ తారకం గారిని మీరు కొజ్జ తారకం అని సంబోధించలేదా? మీరు 2009లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వలేదా? ఇవేవి విశారదన్ గారు చేయలేదా? ఇప్పుడు విశారదన్ గారి పార్టీ ఆ పార్టీ ఇంకా బయటికి రాలేదు. ఆయన పార్టీ ఎదిగే క్రమంలో కూడా ఆయన కూడా పొత్తులు పెట్టుకుంటాడు. ఆయన పొత్తు పెట్టుకోకుండానే రాజ్యాధికారాన్ని నిర్మిస్తాడని అనుకోవడానికి ఏం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీ బలపడాలనుకుంటే ఏదో పార్టీతో ఆయన ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాడు. ఆ విషయం ఆయన క్లియర్గానే ఉండు.
ఎవరికి వారు క్లియర్గా ఉండి ఏదో ప్రవీణ్ కుమార్ ఏదో అయిపోయింది ఏదో చేసిండు తాకట్టు పెట్టిండు ఏడబెట్టిండు రొట్టపీసు పెట్టిండు తాకట్టు ఏడబెట్టిండు ఏం పార్టీ తీసుకుపోయి అందులో ఏమన్నా విలీనం చేసిండా వైఎస్ షర్మిల లాగా తమ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేసినట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ తీసుకుపోయి ఏమన్నా బీఆర్ఎస్లో విలీనం చేసినారు అనుకుంటురా పొత్తు అంతే అది పొత్తు అనేది ఎట్లుంటుంది అంటే సీట్లు పంచుకుంటారు పంచుకున్న తర్వాత బీఎస్పీ పోటీ చేసిన కాడ బీఆర్ఎస్ పోటీ చేయదు బీఆర్ఎస్ పోటీ చేసిన కాడ బీఎస్పీ పోటీ చేయదు కానీ సింబల్ ఏనుగు గుర్తే ఉంటుంది కదా నిన్నేమో కారు గుర్తు మీద గుద్దామని ఏం చెప్తలేరు కదా బీఎస్పీ సింబలే ఉంటుంది కదా మరి దాని మీద ఓటేయండి పోయి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన స్వయంగానే వచ్చిన జనాలకు ఆయన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని కదా ఆయన ఈరోజు రాష్ట్రానికి 2 సార్లు సీఎం అయింది మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా రాజకీయాలు చేస్తే ఇంకేమనాలి చెప్పరే ఎవరికి వాడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అంటే మీకు నచ్చినట్టుంటేనేమో ఆర్ఎస్పీ గారు కరెక్టు ఆయన ఏదో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక కామన్ పర్సన్ కాదబ్బా ఆయన ఒక ఇంటెలిజెన్స్లో పనిచేసిండు ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు సో ఆయనకు ఏ టైంలో ఏం చేయాలో తెలియదా ఎన్నికలలో పోయి ఓట్లు అడిగితేనేమో ఒక్కడు ఓటేసే పరిస్థితి లేకపోయా ఒక్కడు పార్టీ కోసం ప్రచారం చేసే పరిస్థితి లేకపోయా ఇప్పుడు బీఆర్ఎస్కి అర్జెంటుగా బీఎస్పీ తోటి పొత్తు అవసరం ఎందుకంటే వాళ్ళ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా తమ పార్టీ మనుగడ లేకపోతే తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే బీఆర్ఎస్కి పడుతుంది కాబట్టి అధిష్టానం కేసీఆర్ గారు ఆలోచించుకొని ప్రవీణ్ కుమార్ సార్ తోటి పొత్తు పెట్టుకున్నాడు మేము ఆ పొత్తుని క్యాచ్ చేసుకుంటున్నాం ప్రవీణ్ కుమార్ సార్ అంతే ఇక మీ పొత్తు జీవితాంతం ఉంటుంది అనుకోకండి ఇవి రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాలలో శాశ్వత మిత్రుడు ఎవరు ఉండరు అలాగని శాశ్వత శత్రువు ఎవరు ఉండరు అవకాశాలను అందిపుచ్చుకోవడమే అంతే ఇప్పుడు బీహార్లో చూసుకున్నాం నితీష్ కుమార్ ఎన్నిసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు బీహార్లో నితీష్ కుమార్ గారు ఆయనకు అనుకూలమైన పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటూ సీఎం అవుతా ఉండు అంతిమంగా అధికారమే కావాలి కదా మనుషులకి ఆ మాత్రం తెలియకుండా లేదు ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకోకూడదు మాకు రేవంత్ రెడ్డి అయితే ఓకే అంటే ఏ రాయితోటి కొట్టుకున్నా అదే కదా దెబ్బతలేదు మనకు ఏ రాయితోటి కొట్టుకున్నా అదే కదా ఏమో రేవంత్ రెడ్డి ముద్దు కేసీఆర్ ఏమొద్దా ఇప్పుడు అవసరానికి కేసీఆర్ ముంగల్కి వచ్చిండు కేసీఆర్ని వాడడంలో తప్పే ఉంది రేపు రేవంత్ రెడ్డిని కూడా వాడతాం తప్పేం లేదు ఏమి ఇన్ని రోజుల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వేయించుకుంటలేదు ఆ ఓట్లు ఏం ఒక్కసారి వాళ్ళను వాడినందుకే ఎంత బాధ అవుతా ఉందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీరు అనుకున్నంత అమాయకుడు అయితే కాదబ్బా ఆయనకున్న స్ట్రాటజీ వేరు ఆయన మాట్లాడే విధానం వేరు ఆయన ఎత్తుగడలు వేరు మీరేదో ఆయన అల్లడబ్బా రాజకీయాలు అనుకుంటున్నారేమో ఆయన రాజకీయ మార్పును అందుకోవడం అంత ఈజీ కాదు ఏదో కేసీఆర్ రాజకీయ క్రూర రుద్రుడు ఆయన తోడు పెట్టుకున్న వాళ్ళు అంతా రాజకీయంగా ఎవరు ఎదగలేదు అది వాస్తవమే కేసీఆర్ తోటి పెట్టుకున్నది కానీ ఆర్ఎస్పీతో పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు ఎదగలేదు అది కూడా గుర్తుపెట్టుకోవాలా అంత ఆశమాష అనుకుంటారు ఆర్ఎస్పీ తోటి పెట్టుకోవడం అంటే ఏమో ఆయనకు ఎంత తెలివి ఉంటే ఈ పొత్తుకు ముంగలకు పోయి ఉంటాడు కనీసం పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక 3-4 స్థానాలు గెలిచినా కానీ రేపు పార్లమెంట్లో వాయిస్ ఉంటుంది కదా రేపు రాబోయే ఎలక్షన్లకు మళ్ళీ పార్టీని బలంగా క్యాడర్ను తయారు చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది కదా సిరిపూర్లో ఓడిపోవడం వల్ల అందరూ ఏమంటారు అరే ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కడు గెలిచినా బాగుంటుండే అబ్బా ఆయన ఒక్కడు గెలవాలి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు మరి ఓట్లు వేసే పరిస్థితి లేదా మళ్ళీ ఎందుకు బీఎస్పీ కోట్ ఏ రాదంటే లేదు ఇది ఒకసారి మేము కాంగ్రెస్కే గుద్దుతాం ఎన్నిసార్లు గుద్దుతావు కాంగ్రెస్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలించింది నిన్ను మరి నీకు ఏం బిక్కి పెట్టింది కాంగ్రెస్ ఓ అగ్రకుల రెడ్డి ద్వారా పోతే మళ్ళీ ఇంకో దొర వచ్చి కూర్చున్నాం మీద ఇంకేముంది బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం తప్పు ఎక్కడ పోయి పొత్తులు పెట్టుకోకూడదు మనం మాత్రం పనిచేయొద్దు మన పక్కింటోనికి ఆ ఇంటోనికి మన నైబర్స్కి మన కొలీగ్స్కి ఒక మాట చెప్పేది తెలియదు ఏదైనా మీటింగ్ ఉందంటే బిర్యానీ ఉందా బీర్ ఉందా పొట్లాలు ఉన్నాయా నా లోటపీస్ ఉన్నాయా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడాలి మన పొద్దులేసే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వీళ్ళేదో రాజకీయ విశ్లేషకులు అయినట్టు వీళ్ళే ఏదో మొత్తం చెప్తా ఉన్నట్టు ఇవాళ ఆకునూరు మురళి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మాకు ఆకునూరు మురళి గారి మీద ఎలాంటి ద్వేషాభిప్రాయం లేదు ఆ సార్ అంటే మా గౌరవమే మేము బీఎస్పీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే ఆకునూరు మురళి గారిని మేము గౌరవిస్తాం
మేము గౌరవిస్తాం. అలాగని విశారదన్ గారిని కూడా మాకు ఎలాంటి ద్వేషాభిప్రాయం లేదు. ఆయన ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలలో ఎదుగుతుండని చెప్పేసి ఆయన ఏదో మా మీద బట్టగాల్చి మీదేసినా కానీ మేము ఆయనను ప్రేమిస్తాం, ఆయన ఏం ద్వేషించాం. ఒకటి అడుగుతా ఉన్న ఆకునూరు మురళి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడేనా? మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలను మోసం చేసిన నేర చరిత్ర లేదా కాంగ్రెస్ పార్టీకి? గాంధీ నుంచి తీసుకుంటే, నెహ్రూ నుంచి తీసుకుంటే, ఇందిరాగాంధీ నుంచి తీసుకుంటే, రాహుల్ గాంధీ నుంచి తీసుకుంటే, పివి నరసింహారావు గారి నుంచి తీసుకుంటే లేదా నేర చరిత్ర లేదా కాంగ్రెస్ పార్టీలా? గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది కదా బీఎస్పీ తోటి. ఇదే పివి నరసింహారావు గారే కదా సాక్ష్యం. మన తెలంగాణ బిడ్డనే కదా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి రోజు రోజుకు దీనంగా తయారవుతా ఉన్నది, మా పార్టీని బతికించమని కాంశీరామ్ గారిని వేడుకున్నది పివి నరసింహారావు గారు కాదా? మరి పొత్తులు పెట్టుకోవడం సహజమే కదా రాజకీయ పార్టీలలో. పార్టీ అంచెలంచెలుగా ఎదగాలంటే వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. నువ్వు వాడుకోకుండా లేదు మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే రాజకీయాలు చేస్తాం అంటే నువ్వు అట్లనే ఉంటావు, ఎప్పటికి ఎదగవు రాజకీయాలల్లో. రాజకీయాలల్లో తమ పార్టీ ఎదగాలనుకున్నప్పుడు పొత్తులు పెట్టుకోవాలి. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. పొత్తు ఎప్పుడు పెట్టుకోవాలి? నీ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకోవడం తప్పు లేదు. నీ పార్టీ బలపడ్డప్పుడు ఎవరు పొత్తులు పెట్టుకోరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 నుంచి 2023 వరకు ఎవరితో పొత్తులు పెట్టుకున్నాడా? ఆయన పార్టీ బలంగా ఉన్నది కాబట్టి ఎక్కడ పొత్తు పెట్టుకోలే. ఇలా ఆయన పార్టీ బలహీనతలో ఉంది కాబట్టి బీఎస్పీ అవసరం ఆయనకు ఉంది. ఈరోజు బీఎస్పీకి ఉన్న ఓటు బ్యాంకు, ఆర్ఎస్పీకి ఉన్న ఒక తెలంగాణ ప్రజలలో ఉన్న ఒక సానుభూతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఒక నమ్మకం ఈరోజు బీఎస్పీకి కలిసి వస్తుంది కాబట్టి, సో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారితో ముంగలికి పోతే మా పార్టీ ఎంతో అంత కాస్త బాగుపడుతుందని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అనుకున్నట్లే దాంతో మనకు అయ్యేదేం లేదు. సరే, ఆయన కేసీఆర్ స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బీఎస్పీ స్ట్రాటజీ కూడా బీఎస్పీకి ఉంటుంది కదా. అవకాశం అందిపుచ్చుకోవడమే కదా. అదే 1994లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ రోజు బీఎస్పీకి కనీసం ఒక 30 స్థానాలు వచ్చినా కానీ, కనీసం ఒక 20 స్థానాలు వచ్చినా ఈరోజు పార్టీ ఆంధ్రాలో బతికేది, తెలంగాణలో బతికేది బీఎస్పీ. ఆ రోజు పొత్తు పెట్టుకుంటే ఇదే రాజకీయ మేధావులు అనుకున్న, ఇదే సామాజిక మేధావులు అనుకున్న కొంతమంది మేధావులు బయటకు వచ్చి ఆ రోజు కాంశీరామ్ గారిని విమర్శించారు. కాంశీరామ్ గారికి విమర్శలు తప్పలేదబ్బా, ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి విమర్శలు మీరు విమర్శలు చేస్తే కుంగిపోతామా? పార్టీ పెట్టిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికే విమర్శలు తప్పలేదు. పార్టీ పెట్టిన నాయకుడు కాంశీరామ్ గారికే విమర్శలు తప్పలేదు. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి విమర్శలు ఏం కొత్తనా? మనం ఒక రాజకీయంలో ఒక బాట ఏంటా పోతా ఉన్నాం అంటే మన మీద ఎవడు విమర్శిస్తలేడు అంటే మనం పోయేది కరెక్ట్ మార్గం కాదని అర్థం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద విమర్శలు వస్తున్నాయంటే ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఈ ఎలక్షన్ల వరకు ఉంటుంది పొత్తు, పార్లమెంట్ ఎలక్షన్లో పొత్తు ఉంటుంది. అవతల ఏమైనా స్ట్రాటజీలు మారితే మారవచ్చు. గతంలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐతో పొత్తున్నది కదా. కోదండరామ్ గారితో కూడా పొత్తున్నది. వాళ్ళకి వ్యవహారం చేయటది కాబట్టి డివైడ్ అయ్యారు. మళ్ళీ ఈరోజు కోదండరామ్ గారు ఎవరితో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈరోజు వామపక్ష పార్టీలు ఎవరితో ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు రాజకీయాలలో పొత్తు పెట్టుకుంటారు. బీఎస్పీ అనేది ఏం అల్లాడబ్బా పార్టీ కాదు, అదొక రీజనల్ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, అదొక జాతీయ పార్టీ. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా మనకు ఒరిగేది లేదు, బీజేపీ వచ్చినా ఒరిగేది లేదు. అందుకని ఆ రెండు పార్టీలతో పొత్తుకు బీఎస్పీ దూరంగా ఉంటుంది. కాంగ్రెస్ వచ్చినా బడుగు బలహీన వర్గాల బతుకులు మారవు, బీజేపీ వచ్చినా బడుగు బలహీన బతుకులు మారవు. అందుకే ఆ రెండు పార్టీలకు బీఎస్పీ ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అంటే బీఎస్పీ ఏ విధంగా దూరంగా ఉంటుంది అంటే వాళ్ళకి మద్దతు ఇయ్యదు ఎప్పుడు బీఎస్పీ, వాళ్ళ మద్దతుతోనే అధికారాన్ని ఫామ్ చేస్తుంది బీఎస్పీ. అది మీరు కావాల్సిన చరిత్రను తిరిగేయండి ఒకసారి, తిరిగేసి చూడండి చరిత్రలో ఏం జరిగింది అనేది. అది పక్కకు పెట్టేసి ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో వేసారు, ఏదో కుంపలు అంటుకపోయినాయి, ఇంకా రాష్ట్రం ఆగమైంది. ఏం ఆగమైంది భయ్? విద్యార్థుల పక్షాన కొట్లాడిండు, రైతుల పక్షాన కొట్లాడిండు, మహిళల పక్షాన కొట్లాడిండు, కార్మికుల పక్షాన కొట్లాడిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకపోయినా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరి పక్షాన నిలబడ్డాడు, అందరి పక్షాన కొట్లాడిండు. అందరి కోసం నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? టీఎస్పీఎస్లో పేపర్ లీక్ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే కదా రోడ్డు మీకు వచ్చింది. పొత్తులు పెట్టుకుంటారు, అవసరం అనుకున్నప్పుడు పొత్తు పెట్టుకుంటాం. పార్టీని ముందుకు తీసుకుపోవడంలో పొత్తు పెట్టుకోవడం తప్పు లేదు.
ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ పార్టీ తోటి మనకు పొత్తు పెట్టుకోవడం వల్ల ఓ 4 సీట్లు వచ్చినా కానీ పార్టీ క్యాడర్ బలంగా ఉంటుంది, కార్యకర్తలలో జోష్ వస్తుంది, ఆయన నమ్ముకున్న వ్యక్తులలో జోష్ వస్తుంది. తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలలో కొంచెం జోష్ అనేది ఉంటుంది పొత్తు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు అసలు అక్కసు ఎవరి వల్ల వస్తుంది మొత్తం అంటే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి బాధ అయితే ఉందన్నమాట. అరే కేసీఆర్ ఆర్ఎస్పీ కలిసిరు, ఇంకా మా ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదు, వీళ్ళిద్దరు కలిసిరంటే పడుతుందని. మీకు విషయం చెప్తున్నా చూడబ్బా, ఈడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ తోటి కలిసినా కానీ కాంగ్రెస్కు 1000 ఏనుగుల బలం వచ్చినట్టే, బీఆర్ఎస్ తోటి కలిసినా కానీ బీఆర్ఎస్ కూడా బలమే. కానీ ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే అంతిమంగా లాభం బీఎస్పీకి వస్తుంది, అది స్ట్రాటజీ ఉంటుంది. ఉన్నందుకే పుత్తులు పెట్టుకుంటారు, అంత ఈజీగా పెట్టుకోరు. ఏనాడు బీఎస్పీ కోసం జెండా మోయనోడు, ఏనాడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయనోళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అట్లా చేయొద్దు, పోయి కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడు అంటే, అవును భయ్ కేసీఆర్తోనే పొత్తు పెట్టుకున్నాం, అవసరం అనుకుంటే రేపు ఇంకో పార్టీతోనైనా పొత్తు పెడతాం, కానీ అంతిమంగా పార్టీని బలపరచడమే మా లక్ష్యం. అది గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా మీరు. పొత్తుల వల్ల మాకేం నష్టం లేదబ్బా, క్లియర్గా ఏంటంటే బీఎస్పీకి పొత్తుల వల్ల నష్టం లేదు, పొత్తుల వల్ల బీఎస్పీకి లాభం, అది గమనించాలి. బీఎస్పీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్కు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీఎస్పీకే లాభం జరిగింది, బీజేపీకి కాదు. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బీఎస్పీకే లాభం జరిగింది, కాంగ్రెస్కు జరగలే. ఇప్పుడు ఏమంటారు అందరూ అంటే కేసీఆర్ గారు రేపు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తే రేపు కేసీఆర్ గారు బీజేపీకి ఇస్తారు కదా అంటారు. అవును ఇచ్చుకోండి భయ్, మాదేం పోయింది, మేము గెలుస్తాం కదా, మా స్థానాలు మాకు ఉంటాయి కదా, మేము ప్రజల వైపు నిలబడతాం, అప్పుడు మేము భారత రాజ్యాంగం వైపు నిలబడతాం. కేసీఆర్ ఆయన ఇష్టం, ఆయన మాట మీద ఉంటాడా, మాట మీద తప్పుతాడా, అది జనాలకు తెలుసు. కానీ ఈరోజు మేము కేసీఆర్ను వాడుకొని అసెంబ్లీకి పార్లమెంట్కి పోవాలనుకుంటున్నాం, అది మా తప్పేం కాదు. కేసీఆర్ను వాడుకొని మేము పార్లమెంట్కి పోవాలనుకుంటున్నాం అంతే. పార్లమెంట్కి పోయినాక మా వాయిస్ మేము ఇస్తాం. కేసీఆర్ ఉంటేనేమో సరిపోయే, కేసీఆర్ బీఎస్పీ వైపు ఉంటేనేమో సరిపోయే, కేసీఆర్ బీఎస్పీ వైపు లేకుండా బీజేపీ వైపు పోయిందనుకో మళ్ళీ బీఎస్పీ వచ్చి తెలంగాణలో ఏం చేయాలో అది చేస్తుంది. ఇక మా తెలుగు లేకనే రాజకీయాలు చేస్తాం అనుకుంటారా ఎట్లా? అరే నాయన, మీకు లేకపోవచ్చు రాజకీయాల మీద అవగాహన మీకు లేకపోవచ్చు, మాకు క్షుణ్ణంగా రాజకీయాలను అర్థం చేసుకొనే మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఏమంత ఆశతామాషగా వచ్చి జెండాలు మోసి జైలు కొట్టి అంగీలు చింపుకొని బటన్లు చింపి ఆ అన్న ఈ రెడ్డి ఆ రెడ్డి ఎంత ఖుష్బినాయి భయ్. రాజకీయాలు ఎట్లా చేయాలో అట్లే చేస్తాం మేము. ఇప్పుడు మీరు అన్నట్లే రేపు కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చిండు అనుకుందాం, కానీ బీఎస్పీ మట్టుకు ఇయ్యదు. బీఎస్పీ భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే ఉంటుంది. బీఎస్పీ ఎప్పుడైనా సెక్యులరిజాన్ని కోరుకుంటుంది, హిందువులను గౌరవిస్తుంది, ముస్లింలను గౌరవిస్తుంది, సిక్కులను గౌరవిస్తుంది, క్రిస్టియన్లను గౌరవిస్తుంది, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. అది కేవలం బీఎస్పీ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. బీఎస్పీ అన్ని కులాలని, సర్వ మతాలను గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఎస్పీ మాత్రమే. రేపు కేసీఆర్ బీజేపీ మద్దతు ఇస్తే ఆయన ఇచ్చిన మేమెందుకు ఇస్తాం భయ్, మాకు పిచ్చా, మేమెందుకు ఇస్తాం? నీ సావు నువ్వు సావు అని చెప్తాం కేసీఆర్కి, నువ్వు ఉంటే మా తోటి ఉండబ్బా, లేదంటే నీ సావు నువ్వు సావు అని చెప్తాం. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు ఏం చేయాలో అదే చేస్తాం. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీ పార్టీలో ఉన్న, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, బీఎస్పీ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు చెప్తా ఉన్నాం, మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక అడిగేసిందంటే దాని వెనకాల కొంత కార్యాచరణ ఉంటుంది. అంత ఈజీగా ఆయన ఒక నిర్ణయానికి రాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కాబట్టి మనం ఆయన నమ్మి ఆయన అడుగు మార్గంలోనే మనం నడుద్దాం. ఖచ్చితంగా బీఎస్పీకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి తెలంగాణలో. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో బీఎస్పీ గెలిస్తే కనుక బీఎస్పీకి కొంత బలం చేకూరుతుంది. సో అన్ని నియోజకవర్గాలలో బీఎస్పీకి బలం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. అది గుర్తుపెట్టుకుంటేనే మనం రాజకీయాలు చేయగలుగుతాం. ఇవాళ 3 స్థానాలు 4 స్థానాల్లో వచ్చినాయి అనుకుందాం, రేపు అసెంబ్లీ ఎలక్షన్లలో 119 నియోజకవర్గాలు ఉంటే మనం కనీసం 60 స్థానాలన్నా మనం అడుగుతాం, డిమాండ్ చేస్తాం. 60 స్థానాలు అడుగుతాం, కాదంటే ఇండివిజువల్గా మళ్ళీ దిగుతాం, దాంట్లో ఏముంది. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు మాత్రమే ఈ పొత్తు అని. అందులో మీకు భయం ఎందుకు? కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు.
ఆ చోట మూట ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఎవరిని మనం పట్టించుకోవద్దు, అవసరం లేదు కూడా. వీళ్ళ గురించి ఎవరి గురించి మనకు అవసరం లేదు. మన పార్టీని మనమే ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మన పార్టీని మనమే ముందుకు తీసుకుపోదాం. కార్యకర్తలు ఎవరు ఆధారపడొద్దు. మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంట నడుస్తూ బీఎస్పీనే మనం చచ్చే వరకు ఆ పార్టీనే మోయాలి, ఆ పార్టీ జెండానే మోయాలి, అదే పార్టీలోనే ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నా. రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ పొత్తును ఎవడు వ్యతిరేకించడు. రాజకీయాల మీద అవగాహన లేకుండా సగం సగం మైండ్ ఉండి అలాంటి వ్యక్తులు ఆడ ఈడ మొరుగుతాయి. ఆ పిచ్చుకుక్కలు అనుకుని వదిలేయరు అంతే, దానితో అయ్యేది లేదు పోయేది లేదు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో బీఎస్పీ కోసం పనిచేసి బీఎస్పీని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. జై భీమ్, జై ఆర్ఎస్పీ, జై భారత రాజ్యాంగం, జై భారత్.